హాయ్ అందరికీ నమస్కారం. స్క్రీన్ మీద మీరు చూస్తున్న వ్యక్తి పేరు మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు. ఈ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మారుమూల గ్రామం నుంచి భారత సైన్యంలో చేరారు. ఆయన ఇవాళ ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయనకు కీర్తి చక్ర పురస్కారం లభించింది. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పథకాన్ని ఆయన అందుకున్నారు. సో ఏంటి, ఎందుకు ఈయనకి పథకం వచ్చింది, అసలు కీర్తి చక్ర పురస్కారం వెనుకున్న కథ ఏంటి, ఏమేమి పురస్కారాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చూస్తే రామ్ గోపాల్ నాయుడు గారు అందుకున్న కీర్తి చక్ర పురస్కారం అత్యున్నత అవార్డుల్లో రెండవది అని చెప్పాలి. సహజంగా రెండు కేటగిరీలు అవార్డులు ఇస్తారు. యుద్ధ సమయంలో కొన్ని అవార్డులు ఉంటాయి, అలాగే యుద్ధం లేనప్పుడు పీస్ టైంలో కొన్ని అవార్డులు ఉంటాయి అన్నమాట, పురస్కారాలు. యుద్ధ సమయంలో అంటే గ్యాలంటరీ అవార్డ్స్ ఇన్ వార్ టైం ఇచ్చేవి ఏంటంటే పరమవీర చక్ర టాప్ అనమాట, అది అత్యున్నతమైన పురస్కారం పరమవీర చక్ర. అలాగే మహావీర చక్ర ఇది రెండవ అత్యున్నత పురస్కారం. అలాగే మూడవది వీరచక్ర. పరమవీర చక్ర అందుకున్న వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఇప్పటివరకు 21 మంది ఉన్నారు. మహావీర చక్ర అందుకున్న వాళ్ళు 219 మంది ఉన్నారు. వీరచక్ర అవార్డు అందుకున్న వారు 1327 మంది ఉన్నారు. యుద్ధ సమయంలో ఇచ్చేవి. అలాగే పీస్ టైంలో గ్యాలంటరీ అవార్డ్స్ ఇన్ పీస్ టైం అవి 3 ఉన్నాయన్నమాట. ఒకటి నెంబర్ 1 టాప్లో ఉండేది అశోక చక్ర. అశోక చక్ర పురస్కారం అందుకోవాలంటే అది మరణానంతరమే ఇస్తారు. ఎవరైనా వీర మరణం పొందినప్పుడు వాళ్లకు అశోక చక్ర ఇస్తారు. ఆ తర్వాత కీర్తి చక్ర. అశోక చక్ర ఇప్పటివరకు 86 మంది అందుకున్నారు. కీర్తి చక్ర 498 మంది అందుకున్నారు. ఇకపోతే శౌర్య చక్ర 2122 మంది అందుకున్నారు భారతదేశంలో. సో ఈ 498 మందిలో కీర్తి చక్ర అందుకున్న వాళ్ళలో మల్లా రామ్ గోపాల్ నాయుడు గారు కూడా ఒకరు అని చెప్పాలి. ఈయన అక్టోబర్ 26, 2023లో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కొంతమంది ఉగ్రవాదులు సైనిక క్యాంపుల మీద ఫైరింగ్ చేసినప్పుడు, తెగబడ్డప్పుడు కాల్పులకు వీరోచితంగా పోరాడి తన వాళ్లను రక్షించి వాళ్ళలో 2 ఉగ్రవాదుల్ని హతం చేశారనమాట. అంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఆయనకు 2024లో ఆయనకు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు. దాన్ని ఆయన రీసెంట్గా అందుకోవటం జరిగింది. సో అందుకోసం రామ్ గోపాల్ నాయుడు గారు మన తెలుగు వారికి ఒక గర్వకారణం అని చెప్పాలి. సో ఈ 6 అవార్డులే కాకుండా ఇంకా చాలా అవార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా సేవా మెడల్స్ అంటారు. అవన్నీ కిందికి వస్తాయి అన్నమాట. ఈ అత్యున్నతంగా అంటే ఈ 3 ఇటువైపు 3 ఇటువైపు మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కీర్తి చక్ర ఇంకెవరైనా తీసుకున్నారా అంటే పందిళ్లపల్లి శ్రీనివాస్ అని ఒక ఆయన తీసుకున్నారు. ఆయన 1992లో ఆయనకు కీర్తి చక్ర వచ్చింది. ఇది కూడా ఆయనకు మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఆ పథకాన్ని తీసుకున్నారు. ఎందుకంటే 1991లో వీరప్పన్ పట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. ప్రాణాలతో వీరప్పన్ని పట్టుకొని బంధించే ఒక ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వీరప్పన్ స్వయంగా వీరప్పన్ చేతులు ఆయన ప్రాణాలు కోల్పోయారు. అందుకోసం భారత ప్రభుత్వం అతనికి కీర్తి చక్ర ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులు దాన్ని అందుకున్నారు అన్నమాట. తెలుగు వారిలో ఈ కీర్తి చక్ర అందుకున్న వాళ్ళలో 2 కనపడతా ఉన్నారు ప్రస్తుతం మనకి. సో ఏదేమైనా రామ్ గోపాల్ నాయుడు గారికి అభినందనలు. వాస్తవానికి ఇలాంటి వార్తలు చూడాలి, మనం ఫార్వర్డ్ చేయాలి, మరింత మందికి తెలియచేయాలి. మన వీరుల శౌర్య ప్రతాపాలను, ధైర్య సాహసాలను మరింత మందికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఈ అంశాన్ని షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఊరికే ఆ దువ్వాడ శ్రీనివాసు, మాధురి లవ్ స్టోరీలు, చెత్త చెదారం ఇవి కాదు మనం చూడాల్సింది. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్లకు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది.